గౌతమ్ ఎక్కడా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మిథున్ గారు మీతో మాట్లాడాలి. లేదు అది. బాబా ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి. అయితే పదండి వెళ్ళి చూద్దాం. సరే నేను కూడా వస్తాను. జానకి, గౌతమ్ ప్రేమ పెళ్లి చూడలేదు. ఆ తర్వాత మిథునని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. వాడి పెళ్లి జరిపించే అదృష్టం నాకు ఇవ్వలేదు జానకి. ఆ తర్వాత ప్రణవి గౌతమ్ని ప్రేమించానని మన కోడల మిథునని చాలా ఇబ్బందులు పెట్టి బాధ పెట్టింది. పెళ్లి కూడా పెళ్లిపేటల మీదే ఆగిపోయింది. మన కోడల మిథున ఇంటి బాధ్యతలు తీసుకున్నాక అంతా చక్కదిద్ది ప్రణవి పెళ్లి జరిపిస్తోంది. తెల్లవారితే పెళ్లి. ఈ ఇంట్లో జరగబోయే మొదటి చివరి శుభకార్యం ఇదే అనుకుంటున్నాను. మన మనవడు మనవరాలి పెళ్లి చూస్తానని నాకేమాత్రం నమ్మకం లేదు. కానీ ప్రణవి పెళ్లి మాత్రం కావలసినంత ఆనందాలని సంతోషాలని నా మనసు నిండా నింపింది జానకి. ఎంత సంతోషంగా ఉన్నానంటే మెహందీ ఫంక్షన్లో నువ్వుంటే ఎంత బాగుండేది అని మనసు నువ్వు లేని లోటుని గుర్తు చేసింది జానకి. నాది ఒకే ఒక కోరిక, ఈ పెళ్లి సంతోషంగా సజావుగా జరగాలి. ఈ పెళ్లితో ప్రణవి లైఫ్ సెటిల్ అయిపోతుంది. చెల్లెలు ఇంద్రాణి కూడా ఆనందపడుతుంది. అలాగే భవిష్యత్తులో కొడుకు కోడలికి ప్రణవి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. నా జీవితానికి ఈ సంతృప్తి చాలు. ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తాను జానకి, వచ్చేస్తాను. నాన్న గౌతమ్, మీది నాకు కనిపించడం లేదు. తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశావా? పోన్లేరా, ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా మిథునని బయటికి పంపించి చాలా మంచి పని చేశావు. మీరు అనుకున్నట్టేం జరగలేదు అత్తయ్య. అదేంటి బావా, రాత్రి మిథున ఏం సమాధానం చెప్పింది? అసలు తనతో మాట్లాడావా? నేను తనతో మాట్లాడలేదు. రే, ఎందుకు వదిలేసవరా? ఎందుకు ఇంకా ఓపిగ్గా సహిస్తున్నావు? ఈ పెళ్లి జరగాలని నాన్న చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అరే, అన్నయ్య బాధపడతాడని నిన్ను నువ్వు శిక్షించుకుంటావు గౌతమ్. ఇది నీ పిచ్చితనమా, పెరికితనమా? నువ్వేదైనా అనుకో అత్తయ్య, నాకు నాన్న సంతోషం కావాలి.
అమ్మని పోగొట్టుకొని ఒంటరివాడయ్యాడు. నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కానీ నేను ప్రేమ కోసం నాన్నని వదిలిపెట్టి వెళ్ళిపోయాను అత్తయ్య. కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టం, సంతోషం నాన్నకి నేను ఇవ్వలేకపోయాను. మిథున ఇంటికి వచ్చాక కూడా ప్రణవితో పెళ్లి గొడవతో ఆయన ఏ మాత్రం హ్యాపీగా లేడు. కానీ ప్రణవి పెళ్లి ఆయనలో సంతోషాన్ని నింపింది. ఈ పెళ్లి గ్రాండ్గా జరగాలని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఇంట్లో నాన్న చూసే చివరి శుభకార్యం కూడా ఆగిపోతే ఆయన తట్టుకోలేడు అత్తయ్య. ప్రణవి పెళ్లి నాన్న సంతోషంతో ముడిపడుంది. కొడుగ్గా ఆయన్ని సంతోషపెట్టే అవకాశం నాకు మళ్ళీ రాకపోవచ్చు. అందుకే గౌతమ్, బగబగా మండే నిప్పు కణాల్ని ఎంతసేపని చేతుల్లో పెట్టుకుంటావురా? అయినా మీ నాన్నకి నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదురా. లేదత్తయ్య, నాన్న సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే ప్రణవి సంతోషంగా ఉంటుంది. చెప్పమ్మా. మిథున చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ప్రణవికి ప్రసాద్ లాంటి మంచి వ్యక్తిని భర్తగా తీసుకురావడం. సో ఈ పెళ్లి ప్రణవి లైఫ్కి చాలా ఇంపార్టెంట్. అది కాదురా గౌతమ్. అత్తయ్య ప్లీజ్. కానీ అప్పటి వరకు ఫస్ట్ ప్రణవి పెళ్లి జరగాలి. ఇదే ఫైనల్ డెసిషన్. బా ఛ! పెళ్ళి ఆగిపోకుండా గొడవని వాయిదా వేయడం గౌతమ్ తీసుకున్న గుడ్ డెసిషన్. అరే, ఆ శాడిస్ట్ ఇంకో కొత్త ప్లాన్ వేస్తున్నాడు రాహుల్. శాడిస్టులు కూడా ఒక్కోసారి మంచి చేస్తారు. గౌతమ్ చేసింది కరెక్ట్ ఆంటీ. కానీ మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా రాహుల్. ఫెయిల్ ఎందుకు అవుతుంది? జస్ట్ 1 డే లేట్ అవుతుంది. నీ పెళ్ళయ్యాక మిథునని వదిలిపెట్టను అన్నాడు కదా గౌతమ్. మిథునని ఈ నరకం నుంచి కాపాడడానికి మీరు పడే తాపత్రయం, మిథున నాకు దక్కాలనే మీ మంచితనం నాకు అర్థమైంది. కానీ ఒక్కరోజు ఆగితేనే మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా ఆంటీ?